సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక డిస్క్లైమర్ చెప్తా. అంటే ఇప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేసి టాప్ హాస్టల్స్ ఇన్ లదాఖ్, టాప్ హాస్టల్స్ ఇన్ మనాలి అని చేసి పెట్టచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. నేను నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి డీటెయిల్ తీసుకొని రాసుకొని మీకు చెప్తున్నా. సో నాకు దీని నుంచి వచ్చేది ఏం లేదు. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడకపోతే ఫస్ట్ మీరు వెళ్ళి వీడియో ఆపి పార్ట్ 1 చూడండి. ఇట్ విల్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లదాఖ్ ట్రిప్. అది నేను మీ మంచి కోసమే చెప్తున్నా. అంటే ప్లాన్ ఎలా చేసుకోవాలి, ప్లాన్ ఎలా ఉంటుంది, ఎన్ని రూట్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద ఆప్షన్స్ వీ హ్యావ్, అది అర్థమైన తర్వాత ఇట్ విల్ మేక్ సెన్స్. సో నేను మ్యాటర్లోకి వస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో మనం అసలు లేహ్ లదాఖ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, ఎస్పెషల్లీ మనాలి నుంచి లేహ్ లదాఖ్ అంటే ఆ రోడ్ ట్రిప్ కొట్టాలని ఉంటే కనుక, గోల్ ఉంటే కనుక, అదే అడ్వెంచర్ రోడ్, డ్రీమ్ రోడ్. ఆ రోడ్ మీద మీరు బైక్ ట్రిప్ చేయాలనుకుంటే కనుక, మీరు ఒక్కలే ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరు రావట్లేదు అంటే, దెన్ యూ కెన్ గో ఫర్ గ్రూప్ ట్రిప్స్, బైకర్ గ్రూప్ ట్రిప్స్. ఒక గైడ్ ఉంటాడు, ఆ గైడ్ బైక్ తోలుతూ ఉంటాడు, వెనకాల ఇంకొక 10 బైకులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది సోల్ ట్రావెల్ వచ్చారు అక్కడికి. సో ఆ 10 మంది బుక్ చేసుకున్నారు గ్రూప్ ట్రావెల్. ఆ 10 మందికి 10 బైకులు ఇస్తారు. ముందు గైడ్ వెళ్తూ ఉంటాడు, వాళ్ళ వెనకాలే మనం లైన్గా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు రైడ్ చేసుకుంటా, ఫీల్స్ ఎంజాయ్ చేసుకుంటా వెళ్తూ ఉంటాం అనమాట. అది గ్రూప్ ట్రిప్ అంటే. దీంట్లో లగ్జరీ గ్రూప్ ట్రిప్స్ కూడా ఉంటాయి. లగ్జరీ గ్రూప్ ట్రిప్స్ అంటే ఒక 15 మంది గ్రూప్ ట్రిప్ వెళ్తుంది అనుకోండి. ఆ గ్రూపులో ఒక మెకానిక్ ఉంటాడు, ఒక టెంపో వ్యాన్ ఉంటుంది, ఒక కారు ఉంటుంది. మెకానిక్ దేనికంటే మధ్యలో బండి బ్రేక్ డౌన్ అవుతే మెకానిక్ ఫటాఫట్ వచ్చి బండి రిపేర్ చేస్తాడు. అండ్ వ్యాన్లో ఒక ఎక్స్ట్రా మనిషి, ఒక డాక్టర్ కూడా ఉంటాడు. డాక్టర్ అంటే బేసిక్లీ ఆర్ఎంపీ డాక్టర్ లాగా. అండ్ వెనకాల వచ్చే కారులో ఒక సీట్ ఖాళీగా ఉంటుంది అండ్ ఒక రైడర్ ఉంటాడు. అండ్ ఇన్ కేస్ మీరు రైడ్ చేసేటప్పుడు మీకు హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ వచ్చినా కానీ, మీరు ఒకవేళ తోలు లేకపోయినా కానీ వాళ్ళు స్వాప్ చేసుకుంటారు అనమాట. మీరు వెళ్ళి కార్లో కూర్చోవచ్చు, వాడు వచ్చి బండి తోలుతాడు. దట్ ఈస్ లగ్జరీ ట్రిప్. అండ్ బట్ పర్సనలీ ఐ డోంట్ రికమెండ్ గో టు దట్ కైండ్ ఆఫ్ లగ్జరీ ట్రిప్స్. ఓకే, గ్రూప్ ప్యాకేజ్ తీసుకోండి, బట్ మినిమల్ గ్రూప్ ప్యాకేజ్ తీసుకుంటే ఇట్ విల్ బీ ఫన్, ఇట్ విల్ బీ అడ్వెంచర్. దీంట్లో ప్రోస్ ఏంటంటే మంచి ఫీల్ ఉంటుంది. బైకులు వెనకాల బైకులు, ఫోటోలు తీసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి. అండ్ మనకి భయం ఉండదు ముందు. అంటే రోడ్లు ఎట్లా క్రాసింగ్ చేయాలి, ఎలా క్రాసింగ్ చేయకూడదు, ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనే ఒక క్లారిటీ ఉంటుంది. ముందు గైడ్ ఉంటాడు కాబట్టి. ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే, సో వాళ్ళకి తెలుసు అనమాట ఎంత స్పీడ్గా తోలితే ఎంతసేపట్లో వెళ్తాం, సో ఎక్కడ ఎంతసేపు ఆగాలి, ఎక్కడ ఎంతసేపు ఉండాలి, ఎక్కడ ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు. సో దే నో హోల్ ప్లేసెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్. సో మీకు ఆ రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కాన్స్ ఏంటంటే, సో అంటే ఇది అన్నిసార్లు అవ్వదు, కొన్నిసార్లు అవ్వచ్చు, అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఒక్కోసారి. ఈ బైకర్ కంపెనీ మొత్తానికి ఒకటే గైడు లేకపోతే 2 గైడ్లు ఉన్నారు అనుకోండి, మీరు వాడిని తీసుకెళ్తారు, మీతో పాటు వస్తాడు. బట్ ఇప్పుడు లేహ్ లదాఖ్ సీజన్ కాబట్టి వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ ట్రిప్పులు పడతా ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫటాఫట్ స్పీడ్ కొట్టాలి, తొందరగా అవగొట్టాలి, రిటర్న్ రావాలి, మళ్ళీ నేను రావాలి అనే కంగారులో మిమ్మల్ని ఎక్కడ ఎక్కువసేపు ఆగనివ్వరు, ఎక్కువసేపు ఫోటోలు దిగనివ్వరు, ఎక్కువసేపు వీడియోలు దిగనివ్వరు. ఓకే, కొంతమంది, అందరు కాదు, కొంతమంది. సో ఇన్ దట్ కేస్ మీరు ఇంకా ఓన్లీగా హడావిడి మీద ఇక కొడతానే ఉంటారనమాట. సో మీరు రైడ్ ఎంజాయ్ చేయడం మానేసి ఇక పట్టుకోవాలి, ముందోని పట్టుకోవాలి, వెనకాలని పట్టుకోవాలి, ముందోని పట్టుకోవాలి, ఇదే ఊపులో ఉండి కొట్టేస్తారనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. గ్రూప్ ట్రిప్స్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయంటే, ఇట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ as low as 10,000 it can go up to 25,000, 30,000, 40,000 కూడా. అంటే డిపెండ్స్ అపాన్ డ్యూరేషన్, డిపెండ్స్ అపాన్ టైం, డిపెండ్స్ అపాన్ యువర్ బైక్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో నెంబర్ 3, పర్మిట్. సో మనాలిలో పర్మిట్ తీసుకోవాలి. ఏది మన అటల్ టనల్ దాటిన తర్వాత మీ పర్మిట్ చెక్ చేస్తారు. సో ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతారు. ఆ పర్మిట్ మీరు తీసుకునే డెఫినెట్లీ వెళ్ళాలి, లేహ్ లదాఖ్ వెళ్తున్నామని. సో ఆ పర్మిట్ ఎట్లా తీసుకోవాలి అనేది ఆ లింక్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి, పర్మిట్ తీసుకోండి. ఓకే, ఒకవేళ మీరు టూర్ అండ్ ప్యాకేజ్తో వెళ్తే వాళ్ళు తీసుకుంటారు, మీరు వరీ అవ్వద్దు. బట్ సోలోకి వెళ్తే మాత్రం ప్లీజ్ కన్సిడర్ టేకింగ్ పర్మిట్. లదాఖ్ ముందు ఐటినరీ ప్రిపేర్ చేసే ముందు, ప్లాన్ వేసుకునే ముందు, ఏ ప్లేస్ చేయాలి, కవర్ చేయాలి ముందు మీకు ఒక చిన్న రఫ్ ఐడియా ఉండాలి. అసలు లేహ్ లదాఖ్లో అసలు ఏమేమి ఉన్నాయి, అసలు రీజన్ ఎంత, ఎన్ని పార్ట్లు డివైడ్ అయింది, ఏమేమి ఉన్నాయి అనేది. ఓకే, మొత్తం 4 పార్ట్స్ డివైడ్ చేయొచ్చు. హార్ట్ ఆఫ్ లదాఖ్లో లే సిటీ ఉంటుంది. అది ఫస్ట్ మనం ఎక్కడికి మనాలి నుంచి లే సిటీకి వెళ్తాం అనమాట. దట్స్ ద ఫస్ట్ పాయింట్. సౌత్ ఆఫ్ లదాఖ్లో ప్యాంగాంగ్ లేక్ ఉంటుంది. నార్త్ సైడ్ నుబ్రా వ్యాలీ అండ్ వెస్ట్ సైడ్ సోమోరిరీ లేక్ అండ్ కార్గిల్. ఈ 4 రీజియన్స్. ఓకే, సో వీటిలో మీరు డిసైడ్ అవ్వండి మీకున్న టైంలో దీంట్లో మీకు వర్త్ అనిపించేది ఏది అనేది. సో నా పర్సనల్ రికమెండేషన్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. మీరు ఒకవేళ రీసెర్చ్ చేయాలి, చూడాలి, అసలు ఆ ప్లేస్ వైబ్ ఫీల్ అవ్వాలంటే మన లదాఖ్ సిరీస్ వీడియోలు ఉన్నాయి. అన్ని ప్లేస్లు, ఈ అన్ని రీజన్లు నేను కవర్ చేశాను. నార్త్, సౌత్, వెస్ట్ 3 పార్ట్లు. సో ఏ రూట్ మీకు బెస్ట్ సూటబుల్ అవుతుంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, సో కమింగ్ టు యువర్ లదాఖ్ ఐటినరీ, నేను మీకోసం ఒక రఫ్ ఐటినరీ, ఒక 8 days ఐటినరీ ప్రిపేర్ చేశా. ఇట్స్ ఓకే మా, ఇట్స్ ఓకే. మళ్ళీ మనకు థ్యాంక్స్ అండి మా, చిల్.
సో సో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మొత్తం క్లియర్గా. సో దాన్ని 1 by 1 వెళ్ళండి, దాన్ని మీకు సూటబుల్ అయింది దాన్ని నేను మొత్తం మెన్షన్ చేసా. ఫుడ్ ఎక్కడ తినాలి, కేఫేలు ఏంటి, మొత్తం ప్లేసెస్ ఎక్కడెక్కడ వెళ్ళాలి 8 daysలో అనేది టు మెన్షన్. మీకున్న టైంలో దాంట్లో నుంచి కొన్ని స్కిప్ చేయొచ్చు, కొన్ని డేస్ తీసేయచ్చు, కొన్ని కవర్ చేయొచ్చు. ఓకే, సో నేను పర్సనల్లీ ఉన్నదైతే ద ప్యారడైజ్ ఇన్లే, ప్యారడైజ్ హోటల్. నేను 1 month ఉన్న ఆ హోటల్లో. దీది ఇస్ లైక్ వెరీ వెరీ స్వీట్. డెఫినెట్లీ మీకు టైం ఉన్నప్పుడు వెళ్ళండి. నా తరపున ఒకసారి హాయ్ కూడా చెప్పండి ఒకవేళ వెళ్తే మీరు, ద ప్యారడైజ్ లే అని. నేను దాని లింక్ కింద పెడతాను. బట్ అది మేము 1 month ఉన్నాం కాబట్టి మాకు బడ్జెట్లో దొరికింది, పర్ డే 600 చొప్పున విత్ బ్రేక్ఫాస్ట్. బట్ ఇప్పుడు నాకు తెలిసి అట్లా ఉండకపోవచ్చు. బట్ నేను మీకోసం కొంచెం లిటిల్ బిట్ రీసెర్చ్ చేసి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ హాస్టల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నా. సో ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, ఎందుకంటే నేను పర్సనలీ ఉండలేదు, అందుకే నేను చూడాల్సి వచ్చింది, ఫ్రెండ్స్ అడగాల్సి వచ్చింది ఏ హాస్టల్స్ ఉన్నాయి, ఏం బెస్ట్ అయింది అనేది. అండ్ టు మెన్షన్, మీరు గుర్తుంచుకోవాల్సింది ఓన్లీ లే సిటీలోనే మీకు హాస్టల్స్ దొరుకుతాయి, మంచి హోటల్స్ దొరుకుతాయి. ఐ మీన్ ప్రాపర్ స్ట్రక్చర్తో అన్ని విత్ ఆల్ ఫెసిలిటీస్. బట్ మిగతా రీజన్ యాడ్కి వెళ్ళినా కానీ మీకు అన్ని టెంట్లు, అంటే టెంట్స్ అంటే పెద్ద పెద్ద టెంట్స్, సేఫ్టీ టెంట్సే. సో అంటే బికాస్ ఆఫ్ క్లైమేట్ కండిషన్స్ అక్కడ టెంట్స్లో ఉండాల్సి వస్తుంది అనమాట. అక్కడ ఇల్లులు అవన్నీ కట్టలేరు, అందుకే టెంట్స్ ఉంటాయి అనమాట. ఓకే, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్సైడ్ లదాఖ్. సో ఒకవేళ మీద బైక్లో వెళ్ళలేదు, సోలోగా ఒక సుమోన్ పట్టుకున్న బస్ ఎక్కువ మనాలి నుంచి లదాఖ్ వెళ్ళారు, అక్కడ ఎలా ట్రావెల్ చేయాలంటే, సో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్కి లైక్ నుబ్రా వ్యాలీకి అండ్ టుర్టుక్కి అండ్ డిఫరెంట్ వెస్ట్ సైడ్ ఆఫ్ కార్గిల్ సైడ్కి లోకల్ బస్సులు ఉంటాయి. దట్ స్టార్ట్స్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎక్కడికైనా కానీ. సో ఆ బస్సులు ప్రిఫర్ చేయండి, సేఫే. కాకపోతే కొంచెం రిస్క్ ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే బడ్జెట్ అది మ్యాటర్. అంటే మీ దగ్గర దానికోసం టైం కూడా ఉండాలి. ఇంకోటి ట్యాక్సీలు ఉంటాయి, కాకపోతే ఇక్కడ కంపారిటివ్లీ వేరే స్టేట్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ లోకల్ ట్యాక్సీలు అంటే షేరింగ్ ట్యాక్సీలు కొంచెం తక్కువ, షేరింగ్ బస్సులు ఉంటాయి బట్ ట్యాక్సీలు కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. హలో సారీ టు ఇంటరప్ట్. ఐఎమ్ రియలీ సారీ. ఆటో ఫోకస్ పెట్టి నా ఫేస్ మీద మార్కర్ పెట్టి నేను వీడియో చేశాను, కానీ సమ్హౌ అది ఫోకస్ సరిగ్గా అవ్వలేదండి. ఆల్మోస్ట్ నేను ఒక 30 minutes 40 minutes రికార్డ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేయాలంటే ఆ ఫీల్ ఉండదు. వీడియో ఫోకస్ అవుట్ అయిపోయింది కాబట్టి ఆడియో ఎంజాయ్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఎంజాయ్ చేయండి, రాసుకోండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. మీరు మనాలిలో హెచ్పి బండి అంటే హెచ్పి నెంబర్ పెట్టున్న బండి రెంట్ తీసుకొని లదాఖ్ వెళ్తే మీరు లదాఖ్లో అన్ని ప్లేస్లు తిరగలేరు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటి నుంచో రైవలరీస్ నడుస్తున్నాయి అనమాట. హిమాచల్ బైకర్స్ యూనియన్కి లదాఖ్ బైకర్స్ యూనియన్ వాళ్ళకి ఎప్పటి నుంచో రైవలరీ ఉంది, గొడవలు నడుస్తున్నాయి. సో వాళ్ళ టూరిజం దెబ్బతింటుందని చెప్పి వాళ్ళు హెచ్పి బండ్లు అన్ని ప్లేస్కి అలౌ చేయరు అనమాట. సో అది కీప్ ఇన్ మైండ్. ఓకే, గ్రూప్తో వెళ్తే కనుక దెన్ దట్ ఈస్ డిఫరెంట్ కేస్. వాళ్ళు చూసుకుంటారు, ఆ గైడ్ చూసుకుంటాడు, మీకు ఏముండదు తలకాయ నొప్పి. బట్ సోలోకి వెళ్తేనే తలకాయ నొప్పి అంతా. వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, సో లదాఖ్ బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి బ్రో? యాక్చువల్లీ నేను ప్లాన్ చేసుకోవడం కంటే కూడా మీ దగ్గర ఉన్న డబ్బులతో ఎట్లా ఫినిష్ చేయొచ్చు అనేది ఆలోచించండి. దట్ ఈస్ ద బెస్ట్ వే టు థింక్. అప్పుడు మీకు ఆపర్చునిటీస్ వేస్ కనపడతాయి అంట నేను. ఓకే, సో నాకైతే 1 monthకి 1,00,000 అయింది. ఎస్, నేను లదాఖ్లో 1 month ఉన్నాను. సో ఐ వాజ్ వర్కింగ్ దెన్ అండ్ వర్క్ చేసుకుంటా వీకెండ్స్లో సెలవులు ఉన్నప్పుడు తిరుగుతూ ఉన్నాను అనమాట. అందుకే సో అట్లాగా నేను అవన్నీ కవర్ చేశాను. ఇన్ మై ఒపీనియన్ నేను బడ్జెట్ జస్ట్ మీరు ట్రిప్ కంప్లీట్ చేయాలి, బైకులు లేకుండా ఏం లేకుండా జస్ట్ నేను ఆ జర్నీ చేయాలంటే ఒక 20,000లో 20 కూడా ఎక్కువ నన్ను అడిగితే 20 కూడా ఎక్కువే, 10-15,000లో అయిపోద్ది లదాఖ్ జర్నీ. సీరియస్లీ, ఇక్కడి నుంచి ఢిల్లీకి 3,000 టికెట్, 3 days ఏసీ వేసుకున్నా కానీ. ఓకే, అక్కడి నుంచి లదాఖ్కి డైరెక్ట్ బస్సు ఉంటుంది, దట్ ఈస్ 1,300. ఫుడ్ ఒక 500-600, 6,000 వేసుకోండి. అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే దెన్ యూ విల్ కంఫర్టబుల్లీ వారం 10 రోజుల్లో మంచిగా నీకు లదాఖ్ కంప్లీట్ చేసి వస్తారు. దిట్ ఈస్ వన్ వే. సెకండ్ ఆప్షన్, మీరు మనాలి వెళ్ళి బైక్ రెంట్ తీసుకొని ట్రిప్ కొట్టడం. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ యువర్ బైక్ రెంటల్ ప్రైస్. అంటే మీరు ఎంత బైక్ తీసుకుంటున్నారు అని ఎన్ని రోజులు తీసుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఎంత లాంగ్గా తీసుకుంటే అంత కొంచెం తగ్గిస్తూ ఉంటారు అనమాట. సో దాన్ని బట్టి మీ ప్లాన్ చేసుకుంటారు. బేసికలీ ప్రతి ఒక్కళ్ళ ట్రిప్పు డిఫరెంట్ జరుగుద్ది, ప్రతి ఒక్క ఐటనరీ డిఫరెంట్గా ఉంటుంది, బడ్జెట్ డిఫరెంట్గా ఉంటుంది. జస్ట్ నా పాయింట్ ఏంటి, జస్ట్ మేక్ షూర్ యూ అండర్స్టాండ్. సో హౌ కెన్ బీ దిస్ డన్, ఎంత బడ్జెట్తో అయిపోవచ్చు, వాట్ ఆర్ ఆప్షన్స్ యూ హ్యావ్, అండ్ నా దగ్గర కాంటాక్ట్స్ ఉంటే మీకు చెప్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఇదే. కరెక్ట్గా నేను ఇప్పుడు కూర్చొని ఇక్కడ దీనికి ఇంత పెట్టండి, దీనికి ఇంత చేయండి, ఇంత అవుద్ది కరెక్ట్గా 10,200లో మీ లదాఖ్ ట్రిప్ అయిపోద్ది అవన్నీ ఎవడు చెప్పలేడు. ఎగ్జాక్ట్
ప్రైస్తో ఎవ్రీథింగ్. ఓకే, సో దట్స్ ద హోల్ పాయింట్. చేసుకోండి. ఓకే, నాకు ఇవన్నీ వద్దు, అసలు ఈ బ్రెయిన్లో నాకు అసలు ఇవన్నీ వద్దు, ఒకటి ప్యాకేజ్లో వెళ్తా, ప్యాకేజ్లో వస్తా అంటే హలో సారీ ఫర్ ఇంటరప్షన్. దిస్ పార్ట్ ఈ స్పాన్సర్డ్ బై జాస్తి హార్డ్ వర్క్. సో యాక్చువల్లీ వెరీ గుడ్ న్యూస్ మీ అందరికీ ఏంటంటే, సో ఐ వాజ్ ప్లానింగ్ ఫర్ మై నెక్స్ట్ లదాఖ్ ట్రిప్ అనమాట. సో ఈ ప్రాసెస్లో ఐ కేమ్ త్రూ వన్ గై, రియల్లీ ఇంట్రెస్టింగ్ గై. ఆయన పేరు శ్రావణ్. ఆయన మన తెలుగు అతనే. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, ఆల్మోస్ట్ ఒక 10 years ఉండి కంటిన్యూస్గా లదాఖ్ వెళ్తున్నారు. ఆయనకి ఇంకా ఇన్ అండ్ అవుట్ లదాఖ్లో అసలు ఏం ప్లేస్లు ఉన్నాయి, ఆఫ్ బీట్ ఏంటి, ఆన్ బీట్ ఏంటి, టూరిస్టీ ప్లేస్లు ఏంటి, నాన్ టూరిస్టీ ప్లేస్లు ఏంటి, ఎవ్రీథింగ్ ఇంకా అసలు ఆయనకి కొట్టిన పిండి. సో ఓన్లీ లదాఖే కాదు, హిమాచల్, కాశ్మీర్ అండ్ చుట్టుపక్కల మొత్తం ఆ రీజన్ అంతా ఆయనకి చాలా బాగా ఐడియా ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ హీ క్విట్ హిస్ జాబ్ అండ్ హీ ఓపెన్ హిస్ ఓన్ హోమ్ స్టే అండ్ హోటల్స్ ఇన్ లదాఖ్, లే సిటీలో. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీస్ పీపుల్ ఆర్గనైజ్ గ్రూప్ ట్రిప్స్. సో ఎస్పెషలీ మన కోసం అనమాట, మన తెలుగు వాళ్ళ కోసం అనమాట. సో ఐ వాజ్ సో హ్యాపీ ఆఫ్టర్ ఫైండింగ్ దిస్ గై, టాకింగ్ టు దిస్ గై. అండ్ హోప్ఫుల్లీ మనం వీళ్ళతో కలిసి ఒక వెరీ సూన్ ట్రిప్ అయిపోతున్నాం. అండ్ ఈ వీడియో స్పాన్సర్డ్ వీడియో కాదు, లేకపోతే ప్రమోషన్ కాదు. ఐ థాట్ లైక్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా, మీకు చెప్తాను. సో దట్ మీకు ఒకవేళ ఈ సంవత్సరం వెళ్ళే ప్లాన్ ఉంటే ఈ ట్రిప్ మీరు పాసిబుల్ చేస్తారని. నేను వీడియో 8 అయిపోయిన తర్వాత అప్లోడ్ మధ్యలో ఆపేసి కట్ చేసి ఎడిట్ చేసి నేను మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నా. ఈ ఇయర్ అయితే కనుక దీస్ పీపుల్ ఆర్ ఆర్గనైజింగ్ ట్రిప్స్ ఫ్రమ్ లే. అంటే డైరెక్ట్గా మీరు లే రీచ్ అవుతే అక్కడి నుంచి దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒకవేళ మీరు ప్యాకేజ్ తీసుకున్నా కానీ, లేకపోతే ఫోన్ చేసి బుకింగ్ చేసుకున్నా కానీ, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీ హోటల్ బుకింగ్స్ కాడి నుంచి, ఫ్లైట్ బుకింగ్స్ కాడి నుంచి, ఎవ్రీథింగ్ దే విల్ టేక్ కేర్. ఒకవేళ మీ దగ్గర గ్రూప్ ఉంటే ఇంకా సూపరు, దే విల్ గివ్ యూ గుడ్ ప్యాకేజ్. అంటే ఒక 10 మంది 15 మంది కలిసి ప్లాన్ చేసుకొని వెళ్ళినా వాళ్ళు టెంపోస్ ప్రొవైడ్ చేస్తారు, కార్స్ ప్రొవైడ్ చేస్తారు, బైక్స్ ప్రొవైడ్ చేస్తారు, ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్ హోల్ క్రేజీ ఎక్స్పీరియన్స్ మీకు క్యూరేట్ చేసి ఇస్తారనమాట. ఇంట్రెస్టింగ్లీ ఒక నిమిషం నేను మీకు ఐటనరీ చెప్తాను. ప్రస్తుతానికి దగ్గర 2 ప్యాకేజ్ ఉన్నాయి. మై ఫేవరెట్ ఈజ్ లైక్ ఉమింగ్లా రైడ్ టు ఉమింగ్లా. నేను కింద డిస్క్రిప్షన్లో కంప్లీట్గా ఐటనరీ, డేట్స్, స్లాట్స్, ప్రైస్, ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఒకసారి వెళ్ళి చూడండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే వాళ్ళకి ఫోన్ చేయండి. ఓకే, ఐ థింక్ దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు నో అదర్ ట్రావెలర్స్. లైక్ అంటే వీళ్ళు క్యూరేట్ చేసేది ఎస్పెషల్లీ ఫర్ తెలుగు వాళ్ళు కాబట్టి, మనకి వెళ్తే తెలుగు వాళ్ళు ఉంటారు, మంచిగా వేరే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, మన అనే ఫీలింగ్ ఉంటుంది. యూల్ హ్యావ్ నైస్ ఫన్. ఒకవేళ మీకు హిందీ రాదు, వేరే వాళ్ళతో మిగిలిన కొంచెం ఇబ్బంది అది అంటే కనుక ఓకే. అండ్ కింద నేను 2 ఐటనరీస్ డీటెయిల్స్ అన్ని పెట్టాను. సో వీళ్ళ సోషల్ హ్యాండిల్ వచ్చేసి మ్యాడ్ ఓవర్ లదాఖ్. చూడండి, అబ్జర్వ్ చేయండి. సో 2 ఐటనరీస్ చెక్ చేసుకోండి, ప్లేసులు చెక్ చేసుకోండి, ఓకే, ప్రైజులు చెక్ చేసుకోండి. మీ కంఫర్ట్ జోన్లో ఉంటే, మీ బడ్జెట్లో ఉంటే దెన్ కన్సిడర్. ఓకే, ఏమైనా డౌట్లు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అడగండి. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఆఫ్టర్ రీసెర్చింగ్ ఫర్ లాస్ట్ 10 days, సో చాలా పంచాయతీలు ఉన్నాయి భయ్య. ఒకవేళ రెంటల్ బైక్స్ తీసుకొని మనం లదాఖ్ ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటే కనుక హెచ్పీ బైక్స్ వాళ్ళకి, లదాఖ్ రీజన్ బైక్ వాళ్ళకి, లైక్ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ గోయింగ్ ఆన్. ఓన్ బైక్ వేసుకెళ్తే ఇబ్బంది ఏం లేదు, అంటే ఏపీ బైక్లు, టీఎస్ బైక్లు. బట్ మనం ఆడికి వెళ్ళి రెంటల్ బైక్ తీసుకుంటే కొంచెం చూసుకోవాలన్నమాట అన్ని. సో ఒకవేళ ఈ మెస్ అంతా వద్దు, కొంచెం ఆఫ్ బీట్, కొంచెం అందరూ చేయాలంటే కనుక మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి దెన్ టేక్ దిస్ ఆప్షన్. అండ్ చెప్పడం మర్చిపోయా, వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. వీళ్ళు ఈ మ్యాడ్ ఓవర్ లదాఖ్ వాళ్ళు వెరీ సూన్ ఆర్ నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్ టు హైదరాబాద్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు ఫర్ గ్రూప్ ట్రిప్స్, సోలో ట్రిప్స్ అండ్ ఎవ్రీథింగ్. హైదరాబాద్ ఫ్లైట్ బుకింగ్స్ నుండి లే లదాఖ్ ట్రిప్ మొత్తం మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఎక్కించేదాకా వాళ్ళే బాధ్యత. అండ్ ఇట్ విల్ బి వెరీ కన్వీనియంట్ ఫర్ హూ ఆర్ నాట్ యూస్ టు దిస్ బుకింగ్స్ అండ్ ఆల్ దిస్ ప్లానింగ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. ఓకే, అండ్ వెరీ సూన్ అండ్ ఆల్సో వీళ్ళు మనాలి నుంచి కూడా దే ఆర్ ఫిగరింగ్ అవుట్ ఆప్షన్స్ టు ఆర్గనైజ్ ట్రిప్స్. అంటే సోలోగా 2-3 ఉన్నా కానీ, ఒకవేళ మీ దగ్గర పెద్ద గ్రూప్ ఉంటే 10 మంది 15 మంది ఉంటే కనుక దే ఆర్ రెడీ టు ఆర్గనైజ్ ఫ్రమ్ మనాలి ఆల్సో, ది సేమ్ పీపుల్. ఓకే, సో ప్రస్తుతానికైతే ఒకరికి ఇద్దరికైతే కనుక వీళ్ళు క్యూరేట్ చేయట్లేదు మనాలి నుంచి లే టు మనాలికి. బట్ దే ఆర్ ఓపెన్ ఫర్ లే నుంచి స్టార్ట్ అయ్యే ట్రిప్స్ అన్ని వారు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో గో టు బిలో ఐటనరీస్ అండ్ టేక్ యువర్ కాల్. అంత కాన్ఫిడెంట్ ఎట్లా చెప్తున్నా అంటే, నేను వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళి మొత్తం చూసాను అనమాట. ఆ వైబ్ వచ్చింది. వాళ్ళ ప్రొఫైల్ ఫోటోలు కానీ, ఆ వీడియోలు కానీ, లైక్ వాట్ ఎవర్. పర్సనల్లీ ఆయనకి ఫోన్ చేసి ఒక గంట సేపు మాట్లాడా రిగార్డింగ్ ఎవ్రీ క్వశ్చన్ ఐ హ్యావ్. అండ్ ఆల్సో ఆయనతో పాటు నా ఫ్రెండ్ ఎవరైతే నాకు ఈ లీడ్ ఇచ్చారో, ఆయన స్టవన్ నెంబర్ ఇచ్చారో, ఆయనతో కూడా ఒక 2 గంటలు మాట్లాడా. సో ఐఎమ్ ప్రిటీ మచ్ కన్విన్స్డ్. ఓకే, దిస్ అ గుడ్ ఆప్షన్ వీ హ్యావ్ ఎట్ దిస్ మూమెంట్. అయితే ఫ్రమ్ మై సైడ్ ఐఎమ్ రికమెండింగ్ యూ. నేను అంటే చెప్పే కదా ఇందాక, నేను మా ఫ్రెండ్తో మాట్లాడా. దే గేవ్ మీ గుడ్ ఫీడ్బ్యాక్. వాళ్ళు కేరళ పీపుల్ అనమాట. అక్కడ
హాస్టల్ రన్ చేస్తున్నారు మనాలిలో, ఓల్డ్ మనాలిలో. సో ట్రైబల్ క్యాంప్ ఇన్ మనాలి. సో వీళ్ళతో మాట్లాడిన పొద్దున మనాలిలో హోమ్ స్టే అనమాట. దీనిలో బంగర్ బెడ్స్ అన్నీ ఉంటాయి, ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి, స్టార్టింగ్ ఫ్రమ్ 400 to 500 per day. ఓకే, సో వీళ్ళే లే లదాఖ్ ట్రిప్లు కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారంట విత్ అదర్ పీపుల్. గ్రూప్ ట్రిప్లు ఆర్గనైజ్ చేస్తారు, వేరే సోలో ట్రిప్లు ఆర్గనైజ్ చేస్తారు, అంటే ర్యాండమ్ పీపుల్తో కూడా లే లదాఖ్ ట్రిప్లు ప్లాన్ చేస్తూ ఉంటారంట. సో వీళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ ఏంటంటే మనకి ఇంక్లూడింగ్ ఢిల్లీ టు మనాలి అండ్ రిటర్న్ టికెట్, మనాలి టు ఢిల్లీ ఓలో బస్సు టికెట్తో కలిపి 4 nights స్టే ఇంక్లూడ్ లే స్టేయింగ్, 4-day హిమాలయన్ బైక్. దే గేవ్ us 14,000 rupees 4 days ఐటినరీకి. ఇది ఎక్స్క్లూడింగ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్. ఇక్కడ బైక్స్ ప్రొవైడ్ చేస్తారు, తీసుకెళ్తారు, తీసుకొస్తారు, అంతే. పర్మిట్లు వాళ్ళు చూసుకుంటారు. యాక్చువల్లీ కొంచెం ఎక్కువే, కానీ వీళ్ళతో వెళ్తే బెనిఫిట్ ఏంటంటే అక్కడ మీరు ఒకవేళ ఫస్ట్ టైం వెళ్తుంటే కనుక అంత అడ్వెంచరస్గా ఎప్పుడు ట్రై చేయలేదంటే దెన్ దీస్ పీపుల్ కెన్ హెల్ప్ యూ అవుట్. అండ్ ఒకవేళ మీరు కంపల్షన్ ఏం లేదు, అంటే మీరు జస్ట్ ఇన్ కేస్ మీకు ఎక్కడ ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియకపోతే దెన్ గో టు దిస్ హాస్టల్ ట్రైబల్ క్యాంప్. నేను డిస్క్రిప్షన్లో మొత్తం పెడతాను, డీటెయిల్, ఫోన్ నెంబర్, ఎవ్రీథింగ్. గో టు ట్రైబల్ క్యాంప్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిగర్ అవుట్ చేయండి. మీకు గ్రూప్ ట్రిప్లో వెళ్ళకూడదు అనుకుంటే కనుక జస్ట్ వాళ్ళ దగ్గర బైక్ రెంట్ తీసుకొని మీరు అంతటి మీరు వెళ్ళొచ్చు. అది కూడా చేయొచ్చు, అది కూడా కనుక్కున్నాను నేను. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రైస్ ఓన్లీ సోలో పర్సన్కి ఇచ్చాడు అనమాట. బట్ ఇఫ్ యూ హ్యావ్ 2 other people or 3 other people దెన్ ప్రైస్ కెన్ కమ్ డౌన్. సో ప్రస్తుతానికి అయితే నాకు వీళ్ళ ఇన్ఫర్మేషన్, వీళ్ళ ఫోన్ నెంబర్, వీళ్ళ పేర్లు నా దగ్గర ఉన్నాయి. సో ఐ కెనాట్ రికమెండ్ యూ ఎనీ అదర్ పీపుల్ బికాస్ ఐ డోంట్ నో దెమ్ పర్సనలీ. అంటే నేను వీళ్ళతో మాట్లాడా, ఫ్రెండ్స్ని కనుక్కున్నా కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నా, మీకు రికమెండ్ చేయగలుగుతున్నా. సో ఇంకేమన్నా నేను మర్చిపోయి ఉంటే కనుక ప్లీజ్ లెట్ మీ నో. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు రెస్పాండ్ ఇన్ కమెంట్స్ ఆర్ డూ సంథింగ్. ఐ హోప్ మీకు ఒక చిన్న ఐడియా, కాన్ఫిడెంట్ వచ్చింది అనుకుంటున్నా, ఫిగర్ అవుట్ చేస్తారు, లదాఖ్ ట్రిప్ కొడతారని. సో ఒకవేళ మీరు వెళ్తే కనుక ప్లీజ్ లెట్ మీ నో. డిఎం చేయండి, కమెంట్ చేయండి, ఏదో చేయండి, బట్ లెట్ మీ నో. డెఫినెట్లీ గో త్రూ డిస్క్రిప్షన్ కేర్ఫుల్లీ. నేను చాలా నీట్గా, డీటెయిల్డ్గా కష్టపడి రాశాను. సో ఐ హోప్ యూ లైక్ ఇట్, మేక్ ఇట్ యూస్ఫుల్ అండ్ హెల్ప్ ఫర్ యువర్ డ్రీమ్ లదాఖ్ ట్రిప్. ఓకే, టేక్ కేర్, స్టే సేఫ్ అండ్